విజయ గారు చెప్పిన సిద్ధంగా ఉన్నారు. నాకు ముందుగా సైమన్ గారు దానికి సంబంధించిన ఒక దేవుడి వందనాలండి. దేవుడిగా లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి మొదటి మాట మనం చదువుతున్నాం కదండి. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు కనుక వీరిని క్షమించండి. ఇప్పుడు ఈ మొదటి మాటని విజ్ఞాపనగా వర్ణించవచ్చు. అంటే మరి యేసుక్రీస్తు వారు తండ్రిని ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ప్రార్థన విన్నపము, విజ్ఞాపన ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే ప్రార్థనలోనికే వస్తాయి. అంటే ఏదో కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం అని కాదు, కానీ ఈ మాట తండ్రితో చెప్తున్నారు కాబట్టి అది విజ్ఞాపనగా, ప్రార్థనగా ఈ మాటను వర్ణించవచ్చు. మనం చూసినట్లయితే ఇందులో మరి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఎవరు అంటే యేసుక్రీస్తు వారు, తర్వాత మరి ఎవరికైతే ప్రార్థన చేస్తున్నామో తండ్రి, అదేవిధంగా ఎవరిని క్షమించమని అడుగుతున్నామో వారనమాట. మరి యేసుక్రీస్తు వారిని ఎంతగానో బాధ పెట్టి మరి కొరడాలతో కొట్టి గాయాలు చేసి మరి శిలువ మీద మరి చేతుల్లోనూ కాళ్ళలోనూ మేకులు ఉంచినటువంటి అటువంటి వారిని ఈ రోమా సైనికులని, ప్రజల్ని వీళ్ళందరినీ కూడా క్షమించమని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు. మనం ఎవరినన్నా క్షమించాలి అని అంటే మనలో కావాల్సినటువంటి ఒక లక్షణం ఏంటంటే దైవత్వం అనమాట అండి. మనుషులుగా మనము ఎవరిని కూడా క్షమించాలంటే మనకి మనసు ఒప్పదు కదండి. సాధారణంగా నా వాటికైతే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట అంటూ ఉంటాను. ఎందుకు తెలుసండి, నేను మామూలుగా అయితే నేను అతన్ని క్షమించను, ఆమెను క్షమించను, దేవుడి మొహం చూసి క్షమిస్తున్నాను అనే మాట. అంటే ఏంటి, దేవుడే కనుక వారికి నాకు మధ్య అడ్డుగా లేకపోతే ఏం చేయండి, నేను క్షమించను అన్నమాట. ఆ క్షమించేటువంటి గుణము, ఆ లక్షణం ఎక్కడి నుంచి నేను నేర్చుకున్నాను, ఎక్కడి నుంచి నేను పొందుకున్నాను అంటే నేను దేవుని దగ్గర నుంచి పొందుకున్నాను. నాకు ఎంత బాధ ఉన్నా, వారు అవతల వారు నన్ను ఎంత బాధ పెట్టినా నేను వారిని క్షమించగలుగుతున్నాను అంటే అది దేవుడి వారు. ఎందుకంటే దేవుడు నాకు ఇతరులను క్షమించమని నాకు నేర్పించాడు. కాబట్టి అతను క్షమించడం ఇష్టం లేకపోయినా, ఆమెను క్షమించడం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా దేవుడు చెప్పారు కాబట్టి, దేవుడి మాట విధేయత చూపించాలి కాబట్టి మనం క్షమించాలి కదా అని ఇతర వ్యక్తుల్ని క్షమించడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఈ క్షమించడం అనేటువంటి లక్షణం దైవ లక్షణం అనమాట. అయితే ఇక్కడ ఎవరిని క్షమించాలి అంటే మనం హింసించు వారిని క్షమించాలి. మత్తయి సువార్త 5:44 చూడండి.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు మిమ్మల్ని హింసించు వారి వరకు ప్రార్థన చేయండి. మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇప్పుడు చూడండి, ఎవరి మీదైనా విరోధంగా ఉన్నామనుకోండి మనం, అప్పుడు ప్రార్థన చేయడం చాలా ఈజీ. అంటే ఆ వ్యక్తిని మనం క్షమిస్తాము, క్షమించాలని ఒక మనసులో ఉంది. అప్పుడు మనం దేవా ఇదిగో నేను ఆ వ్యక్తిని క్షమించేస్తున్నాను అని చెప్పడం చాలా సులువు. కానీ అదే వ్యక్తితో సమాధాన పడడం చాలా కష్టం కదండి. ఎవరితో దెబ్బలాడామనుకోండి, మళ్ళా సాయంత్రం అయ్యేటప్పటికి దేవా అందరినీ క్షమించమని చెప్తావు కదా, ఇదిగో నేను ఆ వ్యక్తిని క్షమించేస్తున్నాను ప్రార్థన చేయడం చాలా ఈజీ. మళ్ళా తెల్లవారేసిన తర్వాత ఆ వ్యక్తి ఎదుర్కొన్నప్పుడు మాట్లాడడం, సమాధానం పడడం అనేది చాలా కష్టం. దేవుడు ఏం చెప్పాడు? ప్రార్థన చెయ్యాలి వారి గురించి. మనం దేవా క్షమించాలని దేవుణ్ణి అడగాలి. ఏం చేయాలంట? వారితో సమాధానం పడాలి. తర్వాత మత్తయి సువార్త 9:25 రిఫరెన్స్ తీయాల్సిన అవసరం లేదు, నేనే చెప్పేస్తాను. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది, నాకు వెనకాల వాడిని కూడా చెప్పాలి కాబట్టి. మత్తయి సువార్త 9:25లోను, లూకా సువార్త 7:48 వచనంలోను ఇద్దరు వ్యక్తుల గురించి ఉంటారు. ఏంటంటే మరి పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని యేసుక్రీస్తు వారు చెప్తారు. అదేవిధంగా పాపాత్మురాలైనటువంటి స్త్రీతో కూడా ఈ పాపములు క్షమించబడి ఉన్నవి అని డైరెక్ట్గానే చెప్తారు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఆయన బాధ పెడుతున్నటువంటి వారిని డైరెక్ట్గా చెప్పేచ్చు కదా, ఇదిగో మీరు నన్ను ఇంత బాధపెడుతున్నారు కదా, మరణాలతో పుట్టారు, ఇలాగా మేకులతో చేతుల్లోనూ కాళ్ళలోనూ మేకులు పుట్టారు, నేను మిమ్మల్ని క్షమించేస్తున్నాను అని యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా. మరి ఆ పాపాత్ములైన స్త్రీతో చెప్పారు, ఇంకా వేరొక పక్షవాయువు గల అతనితో కూడా చెప్పారు కదా. మరి వీళ్ళతో చెప్పకుండా దేవునితో ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అని అంటే కనుక, ఇక్కడ ఇప్పుడు మన యొక్క పాపములు యేసుక్రీస్తు వారి మీద మోపబడి ఉన్నావు కాబట్టి ఆ సమయంలో ఆయన కూడా మన పాపముల మూలంగా ఆయన కూడా పాపిగా మారాడు అండి. అంటే ఆయన ఏదో తప్పు చేసి మారాడని కాదు, మన పాపముల్ని ఆ సమయంలో ఆయన భరిస్తున్నారు కాబట్టి మరి ఆయన ఆ సమయంలో ఆయన క్షమించలేదు. ఎవరు క్షమించాలి? తండ్రి క్షమించాలి. కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నారన్నమాట, తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు కనుక మీరు క్షమించండి. నిజమే, ఇంకోసారి పాపంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆ పాపం యొక్క తీవ్రత మూలంగా, అంటే ఇది కోపం, ద్వేషం, ఒక మనిషి చంపాలనేటువంటి అంత ఇది వచ్చినప్పుడు దాని యొక్క తీవ్రత ఎక్కువైపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. చేసేసిన తర్వాత వాడు చాలా కాలానికి మారచ్చు అండి. కానీ చేసే టైంలో వాళ్ళు పాపం చేసేటువంటి టైంలో పాప యొక్క తీవ్రత మూలంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు. ఇక్కడ విపరీతమైనటువంటి ద్వేషం పెంచుకుని దీన్ని మరి నేను పాపం క్షమిస్తున్నాను అని అందరితో చెప్తున్నాడు, దేవదోషం చేస్తున్నాడు అన్నట్టుగా యేసుక్రీస్తు వారి మీద ద్వేషం పెంచుకుని వీళ్ళు ఏం చేస్తారు? చంపాలన్నటువంటి అంతవరకు వెళ్ళిపోయారు అనమాట అండి. అయితే మరి వాళ్ళు నిజంగా దేవుడన్న విషయం వాళ్ళకి తెలియదు తప్పు చేస్తున్నారు కాబట్టి వారిని క్షమించు ప్రభువా అని ఇక్కడ అడుగుతున్నారు అనమాట. నేను చెప్పాలనుకున్న విషయాలు త్వరగా చెప్పి ముగిస్తాను. ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు మనం ఇతరులను క్షమించడం వల్ల కలిగేటువంటి 3 ప్రయోజనాలు చెప్తాను. ఏంటంటే మొదటిది, మనం ఇతరులను క్షమించడం వల్ల వచ్చేటువంటి మొదటి ప్రయోజనం ఏంటంటే మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. దాని మూలంగా దేవుని యొద్ద నుంచి జవాబు వస్తుంది, ప్రతిఫలం వస్తుంది అనమాట. మనం ఇతరులను క్షమించడం వల్ల ఏంటి ఆ ప్రతిఫలం అని చూసినట్లయితే సామెతలు 25 చూడండి, 25వ అధ్యాయము
21వ వచనం 22వ వచనం. నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పికొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. చాలండి. చూడండి, ఇక్కడ మగవాడు ఆకలి కొనేయంట, వానికి ఆహారం పెట్టాలి, దాహానికి నీళ్ళు ఇవ్వాలంట. అలా చేసినప్పుడు నిప్పులు కుప్పగా పోయేది అని అంటే, అమ్మా మన మగవాడు పాడైపోవాలి అని అంటే మనము దానికి భోజనం పెట్టాలన్నమాట అని దాని అర్థం కాదు. ఏంటంటే మనం చెయ్యాలనుకున్నటువంటి కార్యం మనం కథ తీర్చుకోవడం కాదు, కానీ వాళ్ళని ప్రేమతో సాధించుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల అయ్యో ఆమె నేను ఎంతో బాధ పెట్టానే, అయినప్పటికీ ఆమె నాకు సహాయం చేసింది కదా అని అతనిలో మార్పు వస్తుంది అనమాట. అంతేకాకుండా దేవుని దగ్గర నుంచి మనకి ప్రతిఫలము పొందుతాము. అదేవిధంగా ఇంకా కొన్ని తీయాల్సిన అవసరం లేదు, కానీ నేను చెప్తాను. అపొస్తలుల కార్యంలో స్టెఫను గురించి ఉంది. 7-8 అధ్యాయాల్లో మరి స్టెఫను ఏ విధంగా చెప్పబడ్డాడు ఏంటి అని అధ్యాయం చదివితే మనకు తెలుస్తుంది. మరి అతను కూడా అక్కడ అతన్ని హింసిస్తున్నటువంటి వారిని, అతన్ని చంపుతున్నటువంటి వారిని క్షమించాడు. ఎందుకంటే మరి ఆ ప్రాణం పోయేటువంటి స్థితిలో ఒక దృశ్యాన్ని చూశాడు. ఏంటంటే ఆకాశం తెరవబడి ప్రభువైన క్రీస్తు వారు ఎక్కడున్నారు, సింహాసన కమలం కుడివైపున నిల్చొని ఉండుటయు మరి కూర్చుని ఉండుటయు చూశాడంట. అంటే పరలోకాన్ని అతను చూశాడు కాబట్టి ఈ లోకంలో ఉండేటువంటి చిన్న చిన్న శ్రమలన్నీ కూడా తాత్కాలికమైనవి. ఎంత గొప్ప ఆనందాన్ని నేను పొందబోతున్నాను, కొన్ని క్షణాల్లో నేను ఆ పరలోకానికి నేను వెళ్ళబోతున్నాను అని ఆ ఒక శాశ్వతమైన ఆనందాన్ని ఎప్పుడైతే అతను కళ్ళారో చూశాడో, ఈ లోకంలో ఉండేటువంటి ఈ బాధలన్నీ కూడా చాలా చిన్నగా అతనికి కనబడ్డాయి అన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇతను ఆ దృశ్యాన్ని చూశాడు. మరి ఇతను బాధ పెడుతున్నటువంటి వారు, రాళ్ళతో కొడుతున్నటువంటి వారు ఎవరు కూడా ఆ విషయం వాళ్ళకి తెలియదు. అంటే తెలియకే వీళ్ళు తప్పు చేస్తున్నారు, నిజంగా పరలోకం ఉంది, దేవుడు గొప్పవాడు అనేటువంటి విషయం తెలిస్తే కనుక నిజంగా నన్ను బాధించారు కదా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా క్షమించాడు అనమాట. మరి ఆ స్టెఫను చంపేటప్పుడు పౌలు కూడా పౌలుగా మారాడు కదండి. సౌలు కూడా అక్కడ వారితో పాటు ఉన్నాడు అనమాట. అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి వారు మరి సౌలు కూడా తర్వాత రాబోయే రోజుల్లో ఏం చేశాడు, అతను కూడా మరి క్రీస్తుని అంగీకరించి గొప్ప సేవకుడిగా మారిపోయాడు అనమాట. అంటే ఇతను క్షమించడం మూలంగా వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే రక్షణ కార్యం నెరవేరుతుంది. రక్షణ కార్యం అంటే ఏంటి, మనం క్షమిస్తేనే దేవుడు మన పాపాలని క్షమిస్తాడు కదండి. ఈ అపరాధములు కర్ణాపరాధంలో ఉంటుంది కదా, మనం ఇతని యొక్క పాపాలని క్షమిస్తేనే దేవుడు మన పాపాలను క్షమిస్తాను అనేసాను. ఒకవేళ మనం క్షమించకపోతే మరి అలాగే నిలిచి ఉంటాయి అన్నమాట. అయితే రక్షణ కార్యం నెరవేరడం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం పాపాన్ని మనసులోనే ఉంచుకొని నేను ఎవరిని క్షమించడానికి నేను అనుకున్నాను అనుకోండి, నా పాపం నా మనసులోనే ఉంటుంది. ఇతరులను క్షమించలేదు అనుకోండి, ఇప్పుడు నా పట్ల కీడు చేసినటువంటి వారిని క్షమించకుండా నేను దీన్ని క్షమించని వారితో సమాధాన పడకుండా అలా ఉంటే కనుక వారు కూడా ఎప్పటికీ దేవుడిని నమ్ముకోకుండా అలాగే ఉండిపోతారు కదండి. వాళ్ళతో సమాధాన పడితే దేవుడి యొక్క ప్రేమ వారికి కూడా అర్థమవుతుంది. అవును కదా, ఈ దేవుడు అప్పుడు చెప్తాం మనం ఏమని, దేవుడు మాకు ఇదే నేర్పించాడు, మా పట్ల కీడు చేసిన వారిని కూడా క్షమించమని దేవుడు మాకు నేర్పించాడు, కాబట్టి అందు గురించే నేను క్షమించాను, అందు గురించే నేను సమాధాన పడ్డాను అని మనం చెప్పినప్పుడు వాళ్ళలో కూడా మార్పు కలుగుతుంది. క్షమించిన మనము రక్షణ పొందుతాము, క్షమించబడినటువంటి వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. దీని మూలంగా మన ఇతరులు క్షమించడం మూలంగా రక్షణ కార్యం అనేది నెరవేరుతుంది. దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అంటే రక్షణ కార్యం నెరవేర్చడానికి. ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించుకుని మన పాపాలని
ఆయన రక్తంలో శుద్ధి చేసి మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికే కదా ఆయన ఇక్కడికి వచ్చారు. ఆ కార్యం అనేది నెరవేర్చాలన్నమాట. రెండవది, క్షమించడం వల్ల దేవుడితో సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. చూడండి, దేవుడి దగ్గర నుంచి జవాబు మనం పొందుకుంటాం. ఇతరులు క్షమించడం మూలంగా, మనం ఎక్కువసేపు ప్రార్థన చేయడం మూలంగా, దేవా ఇదిగో నా మనసులో ఎటువంటి కలుషం కూడా లేదు తండ్రి అని మనం ప్రతినిత్యం మరి దేవుడికి ప్రార్థన చేయడం మూలంగా దేవుడి దగ్గర నుంచి జవాబు పొందుకుంటామన్నమాట. తర్వాత క్షమించడం వల్ల సాతానికి చోటు ఇవ్వకుండా ఉండగలుగుతాం. చూడండి, మనం పాపాన్ని మనసులోనే పెట్టుకుంటే కనుక సాతానుడు మనలో ఉన్నట్టే లెక్క కదండి. మరి ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారిని అప్పచెప్పాడు. మరి ఒకవేళ యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అతను చాలా పశ్చాత్తాపడి, మరి ఇలా జరుగుతుందని అనుకోలేదు, ఆయన తప్పించుకుంటారని అనుకున్నాను, కానీ ఆయన తప్పించుకోలేదు. యేసుక్రీస్తు వారు ఇలా సిలువేశారు, చాలా బాధపడి ఏం చేశాడు, పురి వేసుకుని చనిపోయాడు. అదే ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడి, దేవా నన్ను క్షమించండి, నేను తెలియక ఇలా చేస్తాను అని చెప్పి అప్పుడే పశ్చాత్తాపం పడ్డాడు అనుకోండి. ఇస్కరియోతు యూదాని దేవుడు క్షమిస్తాడా లేదా? ఖచ్చితంగా క్షమిస్తాడు. ఎందుకంటే అంతకన్నా ఘోర పాపాలు చేసినటువంటి వాళ్ళం మనం ఉన్నాం. మరి వీళ్ళందరినీ క్షమించినప్పుడు అతనికి ఎందుకు క్షమించడం? అతన్ని కూడా క్షమిస్తాడు. కానీ అతనిలో ఏముంది? సాతాను ఉంది. కాబట్టి ఏం చేశాడు? పురి వేసుకుని చనిపోయాడు. అయితే మనం ఎప్పుడైతే ఇతను క్షమించలేకపోతామో మరి మనలో సాతాను ప్రవేశిస్తుంది అనమాట. సాతాను నిలిచి ఉంటుంది. తర్వాత 2 కొరింథీ 2వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుతురో నేనును వారిని క్షమించును. క్షమించండి. సాతాను మనలను మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటే ఏంటి? మన పాపాన్నే మనం ఎల్లప్పుడూ మనసులో ఉంచేసుకునేలాగా సాతాను మనం ప్రేరేపిస్తుందండి. ఏంటి? మనలో ఉన్నటువంటి అహం కావచ్చు. నేను ఎందుకు వంగాలి, నేను ఎందుకు తగ్గించుకోవాలి, నా పట్ల తప్పు చేసినటువంటి వాళ్ళు కదా, వాళ్ళే వచ్చి నాతో సమాధాన పడవచ్చు కదా, వాళ్ళే వచ్చి నాకు సారీ చెప్పచ్చు కదా అని అనుకుంటాం. ఇవన్నీ ఏ క్రియలంట? సాతాను క్రియలు అనమాట. ఇప్పుడు మన పట్ల మనం తప్పు చేస్తే వెళ్ళి ఇతరులకు సారీ చెప్తాం. కానీ ఇతరులు తప్పు చేస్తే ఏం చేయాలి? మనకే సారీ చెప్పాలి. కానీ దేవుడు ఏం చెప్పాడు? మనమే వెళ్ళి సమాధానం పడాలంట. అంటే మనం తగ్గించుకోవాలన్నమాట. సరే, ఇక్కడ ఏమిటంటే మరి ఒక విషయం చెప్తాను. మంచు ప్రాంతాల్లో ఎలుగుబంటిని పట్టుకోవడానికి మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే బాగా షార్ప్గా ఉన్నటువంటి కొన్ని కత్తుల్ని మంచులో కొడతారన్నమాట. ఎలుగుబంటి దాని మీద, ఆ కత్తుల మీద రక్తం పోస్తారు. ఈ ఎలుగుబంటి వాసన చూసుకుంటూ వచ్చి ఏం చేస్తుందంటే ఆ రక్తాన్ని నాలుగుతూ ఉంటుంది. షార్ప్గా ఉండడం వల్ల దాని నాలుగు కట్ అయిపోతూ ఉంటుంది. నాలుగు కట్ అయిపోయి రక్తం వస్తూ ఉంటుంది. రక్తం వస్తుందన్న విషయం దానికి తెలియదు. ఇది నా రక్తమే కారిపోతుంది అన్న విషయం దానికి తెలియదు. అదేం చేస్తుంది? మరలా అదే రక్తాన్ని ఆ చాకు నాకుతూ ఉంటుంది అనమాట. అలాగా తన శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు కాసేపటికి అది ఏమవుతుంది? కళ్ళు తిరిగి కళ్ళు మార్చిపోతుంది అన్నమాట. అప్పుడు వాళ్ళు ఎవరైతే పట్టుకోవాలని ఇలాగ చేశారో వాళ్ళు వచ్చి ఆ ఎలుగుబంటిని పట్టుకోవడం అనేది జరుగుతుంది అనమాట.
చేపలు వలేసి ఎలా పట్టుకోవడము అలాగా అక్కడ ఉన్నటువంటి హిమాలయ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐదు కొట్టులు పట్టుకోవడానికి వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారండి. ఇప్పుడు చూడండి దాని రక్తమే అని దానికి తెలియక ఏం చేస్తుంది అలాగా ఆ రక్తాన్ని నాటి ఏమైంది వాళ్ళ ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. అదేవిధంగా మరి ఏంటంటే మనం కూడా మన యొక్క పాపాన్ని మనసులో ఉంచుకున్నంత సేపు మనం ఏమవుతాము, మనం అనుకుంటే నేను తగ్గను అని అనుకుంటే సాతాను ఏం చేస్తుంది, నువ్వేం తగ్గొద్దు, నువ్వు అసలే తగ్గడానికి వీలు లేదు అనేసి సాతాను ప్రేరేపిస్తుంది. కానీ సాతాను మాట మనం వినకుండా దాని తంత్రాన్ని మనం మరి ఛేదించుకుని ఏం చేయాలంటే దేవుడి వాక్యం ఏం చెప్తుందో ఏసే మనకి ఏం నేర్పించాలో మనం అటు మంచిగా మరి నడుచుకోవాలన్నమాట. సమయం అవుతుందండి. మరి ఈ క్షమాపణ మూలంగా యేసుక్రీస్తు వారు మనకి ఏంటంటే ఎలా ఇతరులను క్షమించాలి, శత్రువులని క్షమించాలి అని అంటే మనం ప్రార్థన చెయ్యాలి, వారితో ఇతరులతో సమాధాన పడాలి. ఒకవేళ ఎలా ఇతరులను క్షమించడం మనకు కలిగేటువంటి ఈ 3 ప్రయోజనాల గురించి దేవుడు మనకి ఈరోజు నేర్పించుకున్నారు. మరి అట్టి రీతిగా మనం ఇతరులను క్షమించడం ప్రార్థించడం అనేది నేర్చుకోవాలంటే దేవుడి కొన్ని మాటల్ని జీవించుకున్నాక నీవు నా